ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్లోని లాస్ట్ సెక్షన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ లాస్ట్ సెక్షన్లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏమో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ వికాస ప్రయోగం అంటాం. దీని తర్వాత బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీస్ ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి. మొత్తం మనం ఎంటైర్ సిలబస్ని తీసుకుంటే ఈ సెక్షన్ అనేది చాలా ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ సెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ నుంచి దాదాపు 12 నుంచి 15 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెక్షన్ని నేర్చుకోవడం కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకదానికి ఇంకోటి ఇంటర్లింక్ ఉంటాయి. సో నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ తోటి. సో ఇక్కడ కేంద్రీకృతం అంటే ఏంటో నేర్చుకుంటాం, వికేంద్రీకృతం అంటే ఏంటో నేర్చుకుంటాం. ఈ కేంద్రీకృత పాలనకి వికేంద్రీకృత పాలనకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటాం. ఈ వికేంద్రీకృత పాలన వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడికి ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఈ వికేంద్రీకృత పాలన ద్వారా ప్రజల భాగస్వామ్యమే లక్ష్యంగా మన భారత ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. షార్టర్ ఫామ్లో అయితే సిడిపి. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మన భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో లాంచ్ చేస్తుంది అంటే 1952లో లాంచ్ చేస్తుంది. కాకపోతే మన ప్రభుత్వం ఎస్టిమేట్ చేసినంతగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాదు. సో ఈ పథకం యొక్క పనితీరుని సమీక్షించి ఇంకా గ్రామీణ ప్రజల భాగస్వామ్యం కోసం చేపట్టవలసిన చర్యలను రూపొందించడానికి ఒక కమిటీని స్టార్ట్ చేస్తుంది భారత ప్రభుత్వం. ఏంటా కమిటీ అంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ. (1957లో ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ కమిటీని. ఓకే, ఇది మన థర్డ్ టాపిక్. ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చేస్తుందంటే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ చెప్తుంది. దాంతోపాటుగా స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది. వాటిలో ముఖ్యమైన సజెషన్ ఏంటంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఓకే, సో ఈ సజెషన్స్కి అనుగుణంగా ఫస్ట్ రాజస్థాన్, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాయి. నెక్స్ట్ ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీని నియమించిన 20 years తర్వాత 1957లో బలవంత్ రాయ్ మెహతా కమిటీని నియమిస్తే 1977లో ఇంకో కమిటీని నియమించడం జరుగుతుంది. ఆ కమిటీ ఏంటంటే అశోక్ మెహతా కమిటీ. ఓకే, సో 1957 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. 1977 అంటే ఈ టైంకి జనతా గవర్నమెంట్ వస్తుంది. ఓకే, సో జనతా ప్రభుత్వం నియమిస్తుంది అనమాట అశోక్ మెహతా కమిటీని. ఏంటి అశోక్ మెహతా కమిటీ యొక్క టాస్క్ ఏంటంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని సమీక్షించి మార్పులు చేర్పులు చెప్పడం అనమాట. ఓకే, సో అశోక్ మెహతా కమిటీ ఏకంగా 132 రికమెండేషన్స్ని ఇస్తుంది. వీటిలో ముఖ్యమైన రికమెండేషన్ ఏంటంటే ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్లేస్లో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఈ అశోక్ మెహతా సూచించిన వ్యవస్థను ఏమంటామంటే మండల వ్యవస్థ అంటాం. ఓకే, సో బలవంత్ రాయ్ మెహతాదేమో పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇక్కడ 3 అంచెలు ఉంటాయి, ఇక్కడ 2 అంచెలు ఉంటాయి. ఓకే, సో ఈ అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే నెక్స్ట్ ఇయర్ 1977లో ఎస్టాబ్లిష్ చేస్తే 1978లో ఇది రికమెండేషన్ సబ్మిట్ చేసింది. కాకపోతే ఆ టైంకి జనతా గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, జనతా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కమిటీ రికమెండేషన్స్ మేము ఎందుకు పాటించాలని చెప్పి వీటిని సైడ్ చేసేయడం జరుగుతుంది. కాకపోతే ఈ మండల వ్యవస్థ అన్న కాన్సెప్ట్ని కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే కర్ణాటక, సెకండ్ది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తర్వాతది పశ్చిమ బెంగాల్. ఓకే, సో డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. జస్ట్ ఇప్పుడు నేను అవుట్లుక్ ఇస్తున్నాను అంతే మీకు. సో ఇక్కడ మనకి 4 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి మన సిలబస్లో. ఓకే, డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే 1986లో ఓకే, సో అప్పటికి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. సో ఈ వ్యవస్థని పునర్నిర్మాణం చేయడానికి 1986 అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంటుంది. ఈ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకొక కొత్త కమిటీని నియమించడం జరుగుతుంది, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఓకే, సో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్తుందంటే మీరు ఎలా ఎన్ని కమిటీస్ వేసినా ఉపయోగం ఏమి ఉండదు, రాజ్యాంగబద్ధ హోదాను కల్పిస్తేనే మీకు ఉపయోగం ఉంటుందని చెప్తుంది.
ఎవరికి కల్పించాలి ఈ రాజ్యాంగబద్ధ హోదా అంటే స్థానిక ప్రభుత్వాలకి లేదా ఈ పంచాయతీ రాజ్ సంస్థలకి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. ఓకే, సో పివి నరసింహారావు గవర్నమెంట్ రాజ్యాంగ సవరణని ప్రవేశపెడుతుంది. కాకపోతే ఈ బిల్ అనేది ఆమోదం పొందదు. లోక్సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభ ఆమోదం పొందదు. సో ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇమీడియట్లీ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేసి 73, 74 రాజ్యాంగ సవరణల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో ప్రవేశపెడుతుందంటే 1992లో. ఓకే, సో ప్రవేశపెట్టగానే పార్లమెంట్ ఆమోదించేస్తుంది 1992లోనే. కాకపోతే ఇక్కడ మనకి రాజ్యాంగ సవరణకి ప్రపోజల్ జరుగుతుంది కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటది? మొత్తం దేశంలో సగం రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలని ఆమోదించాల్సి ఉంటుంది. సో ఈ ఆమోదాలన్నీ పొంది 1992లో దీన్ని ప్రపోజ్ చేస్తే 1993కి ఇది ఆమోదం పొందడం జరుగుతుంది మొత్తం అన్ని రాష్ట్రాలకి. సో 1993 ఏప్రిల్ నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయన్నమాట. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు. ఓకే, వీటిలో 73 అనేదేమో పంచాయతీలకు సంబంధించి, 74 అనేది మున్సిపాలిటీలకు సంబంధించి. తెలుగులో చెప్పాలంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. ఓకే, ఇదే మనకి ఎంటైర్ ఫిఫ్త్ సెక్షన్ సిలబస్. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకోబోతున్న టాపిక్ డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజేషన్ ద్వారా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952లో. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోని లోపాలను సవరించడానికి బలవంతరాయ్ మెహతా కమిటీ 1957లో, బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదికలోని లోపాలను సవరించడానికి అశోక్ మెహతా కమిటీ 1977లో. ఓకే, సో అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్ని మనం అప్రూవ్ చేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దీన్ని పక్కన పెట్టేసాం. ఓకే, సో నెక్స్ట్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చిందంటే ఈ పంచాయతీ సంస్థలకు సంబంధించి రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆధారంగా 1992లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణలు ఆమోదం ఎప్పుడు పొందాయి అంటే 1993లో పొందాయి. వీటిలో 73దేమో పంచాయతీలకు సంబంధించి, 74దేమో మున్సిపాలిటీలకు సంబంధించి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. అసలు సెంట్రలైజేషన్ అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఈ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ అనేవి 2 డిఫరెంట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్పాలంటే సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ అంటాం, డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ అంటాం. ఈ కేంద్రీకరణ, వికేంద్రీకరణ అనేవి ఒక దేశం యొక్క 2 విభిన్న రాజకీయ పరిపాలనాపరమైన నిర్మాణాలు. తెలుగులో చెప్పాలంటే వీటిలో కేంద్రీకరణ అనే విధానంలో ఏమవుతుందంటే అధికారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇదే తీసుకుంటుంది. అలాగే ఆ నిర్ణయం తాలూకు రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు బేర్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేయడం జరుగుతుంది. వీరాజ్ వికేంద్రీకృత పాలనలో తీసుకుంటే ఈ అధికారాలు, బాధ్యతలన్నీ కూడా ప్రాంతాల వారీగా ఇతర వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది సెంట్రలైజేషన్ సిస్టము, ఇది డీసెంట్రలైజేషన్ సిస్టమ్. ఇక్కడ ఈ సెంట్రలైజేషన్ సిస్టంలో కంట్రోల్ మొత్తం ఒక్కరి చేతిలోనే ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఏది డిసైడ్ అయితే అదే ఫైనల్ అనమాట. సో ఇది నిరంకుశత్వానికి దారితీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే సింగిల్ డెసిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ. కాకపోతే ఇది మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ నిర్ణయాధికారం మొత్తం ఒక్కరి చేతిలోనే ఉంటుంది. సో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇమ్మీడియట్లీ అమలుపరిచేయవచ్చు. వేరే వాళ్ళ పర్మిషన్ కానీ ఒపీనియన్ కానీ తీసుకునే అవసరం లేదు అసలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం 73, 74 రాజ్యాంగ సవరణలని. ఓకే, సో ఇన్ కేసు ఇది సెంట్రలైజేషన్ సిస్టంలో కానీ ఉంటే కనుక ఆ బిల్స్ ఏమైనా అప్రూవ్ చేయాలనుకుంటే ఇమీడియట్లీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఇమీడియట్లీగా అప్రూవ్ చేసేస్తుంది. కానీ మనం ఇక్కడ డీసెంట్రలైజేషన్ విధానం వాడుతున్నాం కాబట్టి రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా మనం పొందాల్సి ఉంటుంది కాబట్టి డిలే అయిందనమాట. ఓకే, సో ఇది సెంట్రలైజేషన్ సిస్టమ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఏంటి అడ్వాంటేజ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇమీడియట్లీ అమలు పరిచేయచ్చు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే సెంట్రలైజేషన్కి సంబంధించి రాష్ట్రాల్లో సమానత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రాష్ట్రం ఎక్కువ అని చెప్పలేం, ఒక రాష్ట్రం తక్కువ అని చెప్పలేం. దేశవ్యాప్తంగా ఒకే రకమైన రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు అమలుపరచబడతాయి.
అదే డీసెంట్రలైజేషన్ సిస్టంలో తీసుకుంటే అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉండటంతో పాటు కొన్ని అధికారాలు అనేవి లోకల్ గవర్నమెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లోకల్ అథారిటీస్ని మనం ఏమని పిలుస్తామంటే స్థానిక ప్రభుత్వాలు అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్ కదా. సెంట్రలైజేషన్లో అయితే మొత్తం అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి, రాష్ట్రాలకి పెద్ద అధికారాలు ఏమి ఉండవు. సో అన్ని కంట్రోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వీరా డీసెంట్రలైజేషన్ సిస్టంలో అయితే కేంద్ర ప్రభుత్వం అధికారాల విభజన అంటూ చేస్తుంది అనమాట. అంటే రాష్ట్రాలకు కూడా అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా అట్టడుగు స్థాయికి కూడా అధికారాల పంపిణీ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అధికారాల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వాలకు కొన్ని ఎక్కువ అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని తక్కువ అధికారాలు ఉంటాయి, ఇంకా కిందకు వచ్చాక స్థానిక ప్రభుత్వాలకి ఇంకా లిమిటెడ్ అధికారాలు ఉంటాయి. మరి దీనివల్ల లాభాలు ఏంటంటే ఇక్కడ పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ఏంటో మనం తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అలానే అధికారం మొత్తం ఒక్కరి చేతిలోనే ఉంటుంది అనే ప్రమాదం కూడా ఇక్కడ ఉండదు, ఆర్థిక అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్రాంతాల వారి విధానాలు ఉంటాయి. అంటే ఈశాన్య రాష్ట్రాలకు ఒక రకమైన విధానాలు, అధిక జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక రకమైన విధానాలు, వెనుకబడ్డ కొండ ప్రాంతాలకు ఇంకొక రకమైన విధానాలు, ఇలా ప్రాంతాలను బట్టి విధానాల మార్పు ఉంటుంది. అంటే ఇక్కడ విధానాల రూపకల్పనలో ఆ ప్రాంతం యొక్క స్థితిగతుల్ని, జాతిపరమైన సాంస్కృతికపరమైన వైవిధ్యాన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డెమోక్రసీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాను. ఓకే, ఈ కమిటీ రికమెండేషన్స్ని కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ బలవంతరాయ్ మెహతా కమిటీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం రాజస్థాన్ అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా అశోక్ మెహతా కమిటీ అయితే ఫస్ట్ కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్ అని చెప్పుకున్నాం. కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే రాష్ట్రాలు వాటి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉన్నాయి ఆ రాష్ట్రాలకి. వాటి కండిషన్స్ అనుసరించి, అంటే వాటి డెమోగ్రాఫిక్ కండిషన్స్ కానీ లేదంటే ఇతర వైవిధ్యాలు, స్థితిగతుల్ని కన్సిడర్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదనమాట. సో ఇక్కడ ఈ వికేంద్రీకరణ విధానంలో మనకి డెమోక్రసీకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రజల భాగస్వామ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ అధికారాల విభజన అయితే జరుగుతుంది, కానీ అధికారాల స్థాయిల్లో తేడాలు ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రీట్లో స్ట్రీట్ లైట్స్ వెరగట్లేదు అనుకోండి, లేదంటే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిపోతుంది అనుకోండి, మీరు ఇమీడియట్లీ నరేంద్ర మోడీకో చంద్రబాబు నాయుడుకో కాల్ చేయరు. మరి ఏం చేస్తారంటే లోకల్ బాడీస్ని, అంటే స్థానిక సంస్థల్ని, ఈ పంచాయతీ ఆఫీస్ని కానీ లేదా మున్సిపాలిటీని కానీ సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు. అదే మరొక ప్రకృతి విపత్తు వచ్చింది అనుకోండి, లేదంటే ఈ భూకంపాలు కానీ లేదంటే తుఫాన్లు కానీ ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఈ లోకల్ అథారిటీస్ కంట్రోల్ దాటిన పని అది. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ మొత్తం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రభుత్వాలు అవసరం. ఎందుకంటే మాటికి చిన్న చిన్న విషయాలకు కూడా కేంద్ర లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రభుత్వాలు కావాలి. ఫస్ట్ పాయింట్. ఇంకేం అర్థమైంది మనకి? నిధులు, సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో మాత్రం ఈ స్థానిక ప్రభుత్వాల సామర్థ్యం అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, సో చిన్న చిన్న విషయాలు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఇలాంటివి అయితే ఈ స్థానిక ప్రభుత్వాలు హ్యాండిల్ చేసేస్తున్నాయి. పెద్ద విపత్తులు ఏమైనా వస్తే, తుఫాన్లు, సునామీలు ఇలాంటివి వస్తే మాత్రం ఇవి హ్యాండిల్ చేయలేవు. అప్పుడు ఎవరు రావాలి? పైనుంచి స్టేట్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు రావాల్సి ఉంటుంది, అంటే వాటి ఇన్వాల్వ్మెంట్ కావాలి. కాకపోతే ఇన్వాల్వ్మెంట్ కావాలి అన్నాం కాబట్టి కంప్లీట్ అథారిటీని మేము తీసేసుకుంటామంటే కుదరదు. ఓకే, సో ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది వీలైనంత తక్కువగా ఉండాలి. పరిపాలనలో ఈ స్థానిక ప్రభుత్వాలకి స్వేచ్ఛను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏదైతే నేర్చుకున్నామో దీని మీద డిపెండ్ అయ్యి ఎంటైర్ సెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మీరు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చూసినా, అశోక్ మెహతా, ఈ బలవంతరాయ్ మెహతా కమిటీల రికమెండేషన్లు చూసినా, నెక్స్ట్ ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు చూసినా, ఓకే, అన్నింటికి బేసిస్ ఏంటంటే ఈ వికేంద్రీకరణ విధానం గురించే. ఓకే, సో నెక్స్ట్ ఈ వికేంద్రీకరణ అనేది రీసెంట్గా వచ్చిన కాన్సెప్ట్ కాదు, ఇప్పుడు మనకి పురాతన కాలం నుంచి ఉంది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే మౌర్యుల పాలనా వ్యవస్థలో మున్సిపాలిటీ సిస్టమ్ ఉందని చెప్పి మొగస్థనీస్ తన ఇండియా అనే గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా చోళులను తీసుకున్న, గుప్తులను తీసుకున్న, ఆఖరికి మొఘల్స్ కాలంలో కూడా ఈ స్థానిక స్వపరిపాలన అనే కాన్సెప్ట్ ఉంది. కాకపోతే మొఘల్స్ కాలంలో ఏమైందంటే ఈ వ్యవస్థ కొంచెం బలహీనపడిందని చెప్పొచ్చు. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలనా కాలాల్లో ఈ స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ డెవలప్ అయ్యాయి. మీరు ఏపీ హిస్టరీలో చదువుకునే ఉంటారు. 1687లోనే మద్రాసులో తొలి మున్సిపాలిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్, మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. మరి ఆంధ్రాలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1861 అనుకుంటా, భీమిలిపట్నం.
దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది 1870లో రిలీజ్ చేసిన మాయోస్ రెజల్యూషన్, మాయో తీర్మానం అంటాం. ఈ మాయో తీర్మానం అనేది స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఒక ముందడుగుగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్థానిక సేవలకు అయ్యే ఖర్చుని స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నుల నుంచే చేయాలని చెప్పి ఈ మాయో రిజర్వేషన్ లేదా ఈ మాయో తీర్మానం అనేది చెప్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పన్నులు వసూలు చేస్తాయి కదా, ఈ పన్ను తాలూకు అమౌంట్ని అవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు? ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి పై గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఈ ఖర్చులకి మీరు వసూలు చేసే పన్నుల్ని మీరే యూజ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో ఇది ఫస్ట్ టైం అనమాట మన ఇండియన్ గవర్నమెంట్లో, అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎప్పుడు దీని మాయో రెజల్యూషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1870లో అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి దీని ప్రత్యేకత అని అడిగాడు అనుకోండి, సింపుల్గా ఒక సింగిల్ లైన్లో ఏమని చెప్పొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రావిన్సులకి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య వ్యయాలని విభజించడం జరిగింది, మీ ఖర్చుల్ని మీరే పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1882లో లార్డ్ రిప్పన్ రెజల్యూషన్. ఈ లార్డ్ రిప్పన్ అనేవాడు కూడా ఇంపార్టెంట్ మనకి. ఇతన్ని ఆధునిక స్థానిక ప్రభుత్వాల పితామహుడిగా మనం కన్సిడర్ చేస్తాం. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా, భారత్లో ఆధునిక స్థానిక ప్రభుత్వ పితామహుడు అంటాం లార్డ్ రిప్పన్ని. ఇతను ఏం చెప్పాడంటే ఈ లార్డ్ రిప్పన్ రెజల్యూషన్లో స్థానిక సంస్థలకు ఆర్థిక పాలనా వ్యవహారాల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పాడు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్థానిక సంస్థలను ఎస్టాబ్లిష్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకేం చెప్పాడంటే స్థానిక సంస్థల మీద కేంద్ర ప్రభుత్వ నియంత్రణ అయితే ఉండాలి, కాకపోతే ఇది పరోక్షంగా ఉండాలి, ప్రత్యక్ష నియంత్రణ అయితే ఉండకూడదని చెప్పి లార్డ్ రిప్పన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్న ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి ఆరిజిన్స్ అన్నీ కూడా ఈ లార్డ్ రిప్పన్ రెజల్యూషన్లోనే ఉన్నాయి. ఏ సంవత్సరం అంటే ఇది 1882. దీని తర్వాత వచ్చింది 1907లో రాయల్ కమిషన్. స్థానిక సంస్థల ఏర్పాట్లు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ 1907లో ఈ రాయల్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కమిషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే అంతకుముందు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది వికేంద్రీకరణ కోసం, కాకపోతే వికేంద్రీకరణ అనేది సక్సెస్ఫుల్ కావట్లేదు మన ఇండియాలో. ఎందుకు కావట్లేదు రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రాయల్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రాయల్ కమిషన్ ఏం చెప్పిందంటే ఇండియన్ సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటంటే అవి కులం, మతం, డబ్బు ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్సే ప్రధాన కారణాలు అని చెప్పి రాయల్ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాయల్ కమిషన్ సజెషన్ ఒకటి ఇచ్చింది. ఏంటంటే ఆ సజెషను బేసిక్ యూనిట్గా గ్రామాలని తీసుకోండి అని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం చెప్పిందంటే గ్రామాల్లో పరిపాలించడానికి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని కూడా ఈ రాయల్ కమిషన్ సజెషన్ ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరం 1907లో. నెక్స్ట్ 1909లో మనకి మింటో మార్లే రిఫార్మ్స్ వచ్చాయి. మింటో మార్లే రిఫార్మ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ప్రస్తుతం కాన్సెప్ట్కి స్థానిక ప్రభుత్వాలకి నేరుగా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పింది. ఓకే, సో దీని తర్వాత వచ్చేసి 1919 మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్. ఈ మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని సంస్కరణల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఈ స్థానిక సంస్థ అధ్యక్షుని ఎంపిక చేసినా కూడా అతడు ప్రజలతో ఎన్నుకోబడాలి అని చెప్పింది ఈ మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్. ఇంకేం చెప్తుందంటే స్థానిక సంస్థల విషయంలో రాజ్యం అంటే నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ బడ్జెట్ రూపకల్పనలో కానీ పన్నుల విధింపులో కానీ ఈ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్తుందంటే మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ ద్వంద్వ పాలన గురించి ఐడియా ఉంది కదా. ఈ ద్వంద్వ పాలనలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని ఉంటాయి కదా, వీటిలో రాష్ట్ర జాబితాలో చేర్చాలి స్థానిక స్వపరిపాలనని ఈ మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం. ఈ భారత ప్రభుత్వ చట్టం ఏం చేస్తుందంటే ఈ ప్రాంతీయ ప్రభుత్వాలకి కొన్ని వెసులుబాట్లని కల్పించడం జరుగుతుంది, తమ చట్టాలని తామే రూపొందించుకునే వెసులుబాటు. ఓకే, సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అధికారాలు, విధుల విషయంలో కొంచెం మెరుగుదల అయితే కనిపించింది, కానీ దీనివల్ల మనకి కొత్తగా ఒరిగింది అయితే ఏం లేదు మనకి, ఇన్ ద సెన్స్ ఈ గ్రామీణ ప్రభుత్వాలకి. ఓకే, సో ఈ 1935 తర్వాత అయితే పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు, ఆల్మోస్ట్ స్టాగ్నేషన్ పీరియడే మనకి కంటిన్యూ అయింది. దీని తర్వాత మేజర్ డెవలప్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత 1950లో. ఈ 1950 నుంచి కూడా స్థానిక ప్రభుత్వాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1950 కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 40 భారత రాజ్యాంగంలో ఈ స్థానిక ప్రభుత్వాల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 40. ఏం చెప్తుంది ఆర్టికల్ 40 అంటే ఆర్గనైజ్ విలేజ్ పంచాయతీస్ అని చెప్తుంది.
తెలుగులో చెప్పాలంటే స్థానిక ప్రభుత్వాన్ని లేదా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా తయారు చేయాలని చెప్పి ఆర్టికల్ 40 చెప్తుంది. ఆర్టికల్ 40 అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? రాజ్యాంగంలోని 4వ భాగం గుర్తుకు రావాలి. ఏంటి 4వ భాగం స్పెషాలిటీ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల గురించి 4వ భాగం చెప్తుంది. ఓకే, సో 4వ భాగంలో ఉండే ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి? 36 నుంచి 51 దాకా 16 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 16 ఆర్టికల్స్ దేనికి సంబంధించినవి? ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి. ఓకే, సో వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆదేశిక సూత్రాల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 దేని గురించి చెప్తుందంటే గ్రామ పంచాయతీలు లేదా విలేజ్ పంచాయతీస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ మనకి రాజ్యాంగమే చెప్పింది కదా, స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా మార్చాలని చెప్పి. సో దీనికోసం అంటే ఈ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. ఆ పథకాన్ని మనం ఏమని పిలుస్తామంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. యాక్చువల్లీ ఈ పథకాన్ని రూపొందించడానికి వేరే రీజన్ కూడా ఉంది, దాన్ని మనం నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది డీసెంట్రలైజేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి. సమాజ వికాస ప్రయోగం అంటాం, సమాజ విస్తరణ పథకం అంటాం, సామాజిక అభివృద్ధి పథకం అంటాం. ఓకే, సో ఎగ్జామ్లో వాడు ఎలాగైనా ట్రాన్స్లేట్ చేసి అడగచ్చు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ఇంగ్లీష్ టైటిల్నే గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో సిలబస్లో ఉన్న ఇంగ్లీష్ టైటిల్స్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తే మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేదంటే నాలంటోడు ఎవడైనా ఎగ్జామినర్ ఉన్నాడు అనుకోండి, ఇందులో ముక్క తీసుకుని సామాజిక విస్తరణ ప్రయోగం అంటాడు. సో ఎగ్జామ్లో మనకి ఆ టైంలో కన్ఫ్యూజన్ అనేది జనరేట్ అవుతుంది, ఇది మనం ఎన్ని కొత్త పదం కదా అని చెప్పి. ఓకే, సో అందుకని ఇంగ్లీష్ టైటిల్సే గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇనిషియేట్ చేశారంటే 1952 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క టార్గెట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలని అన్ని రకాలుగానూ అభివృద్ధి చేయడం. ఇక్కడ అన్ని రకాలుగా అంటే లిటరల్లీ అన్ని రకాలుగా అని అర్థం. ఇక్కడ విలేజెస్ని బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. ఈ బ్లాక్స్కి ఒక్కొక్క బ్లాక్స్ని తీసుకొని ఆ బ్లాక్లో ఉన్న ఎంతమంది జనాభా ఉంటే అంతమంది జనాభాకి కూడా విద్యని, ఆరోగ్యాన్ని, వైద్యాన్ని, నీటిపారుదల, రోడ్లు, రవాణా ఇలా ప్రతి సౌకర్యాన్ని కల్పించడం అన్నమాట ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి సూచనల ఆధారంగా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని చెప్పి. ఓకే, సో ఇక్కడ మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ సంస్థ యొక్క సూచనల ఆధారంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని రూపొందించారని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే ప్లానింగ్ కమిషన్ అవుతుంది. ఏ కమిటీ యొక్క సూచనల ఆధారంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని రూపొందించారని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ అవుతుంది. ఎవరి సూచనల ఆధారంగా అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే విటి కృష్ణమాచారి కమిటీ అవుతుంది, లేదంటే విటి కృష్ణమాచారి సూచనల ఆధారంగా అవుతుంది. సో దీన్ని సింగిల్ లైన్లో మనం అర్థం చేసుకోవాలంటే ప్లానింగ్ కమిషన్ విటి కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటంటే గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ. ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్ని ఆధారంగా మనం ఈ కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లానింగ్ కమిషన్ ఉంటే అది కరెక్ట్, గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ ఉంటే అది కరెక్టే, విటి కృష్ణమాచారి ఉన్నా అది కరెక్టే. ఇన్కేస్ 3 ఆప్షన్స్ ఇస్తే కనుక కింద ఆల్ ఆఫ్ ది అబవ్ ఉంటుంది, ఆప్షన్ పిక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఇమీడియట్లీ మనకి ఇంకొక డౌట్ వస్తుంది. ఈ కమిటీ పేరు చూడగానే గ్రోమోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ అంటే ఏదో ఫుడ్కి సంబంధించిన కమిటీ అని అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మనకి కనిపిస్తుంది, సమాజ వికాస ప్రయోగం అంటున్నాం. సో ఇక్కడ ఫుడ్కి సమాజ వికాసానికి లింక్ ఏంటని చెప్పి డౌట్ వస్తుంది. సో ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పటికంటే 1943కి. 1943లో బెంగాల్లో బీభత్సమైన కరువు వచ్చింది. సో ఈ కరువు వల్ల అప్పుడు మన గవర్నమెంట్కి ఒక రియాలిటీ అనేది అర్థమైంది అనమాట. ఏంటంటే భారత్లో విపరీతమైన ఆహార ధాన్యాల కొరత ఉందని అర్థమైంది. నెక్స్ట్ ఈ వ్యవసాయ అభివృద్ధి ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వీలైనంత త్వరగా ఫామ్ చేయాలనే విషయం కూడా ఈ 1943 కరువు వల్ల మన వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏవేవో పథకాలని రూపొందించింది, కాకపోతే అది వెళ్ళిపోయే కంగారులో ఉంది. 1943 అంటే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోదాం అని చెప్పి. సో అదంతా ఫోకస్ చేయలేదు. సో వన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో మన భారత ప్రభుత్వం ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్ని ఏమంటామంటే గ్రోమోర్ ఫుడ్ క్యాంపెయిన్ అంటాం. తెలుగులో అయితే అధిక ఆహారోత్పత్తి కార్యక్రమం. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1951లో స్టార్ట్ చేశారు అధిక ఆహారోత్పత్తి కార్యక్రమం. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆహార ఉత్పత్తులను పెంచి అవసరమైన ప్రాంతాలకు వాటిని అందించాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకే, సో ఈ కార్యక్రమం యాజ్ యూజువల్గా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. సో ఎందుకు సక్సెస్ కాలేదు అన్న విషయాన్ని పరిశీలించడానికి 1951లో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే దీన్ని పరిశీలించడానికి
ఆ టైంలో మన ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరు చూసుకుంటున్నారంటే ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం చూసుకుంటుంది. కాబట్టి ఈ ప్రణాళిక సంఘం ఏం చేసిందంటే ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే, మనకి ప్రాబ్లం ఏంటి, గ్రోమర్ ఫుడ్ క్యాంపెయిన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. సో దీనికి ఆధారిత కమిటీ కాబట్టి దానికి గ్రోమర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కమిటీకి హెడ్ ఎవరంటే విటి కృష్ణమాచారి. తర్వాత ఈ విటి కృష్ణమాచారి ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఓకే, సో ఈయన ఆధ్వర్యంలో రూపొందిన ఈ కమిటీ ఇమీడియట్లీ 1952లోనే తన నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నివేదికలో ఏం చెప్పారంటే, మీరు ఆహార ధాన్యాల ఉత్పత్తి మీదే ఫోకస్ చేస్తున్నారు, కాకపోతే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రామీణాభివృద్ధి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్రామీణం అనగానే గ్రామీణ జీవితంలో అన్ని రంగాలు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. మీరు ఏదో ఒక రంగాన్ని తీసుకుని దాన్ని అభివృద్ధి చేసేసి మొత్తం గ్రామీణ అభివృద్ధి జరగాలంటే జరిగే పని కాదు. కాబట్టి అన్ని రంగాల్ని ఈక్వల్గా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కోఆర్డినేషన్ అనేది లేదు, సమన్వయం అనేది లేదు. సో ఈ సమన్వయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకి గవర్నమెంట్ కేటాయించే ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అది చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. ఇవి సరిపోయినంత లేవు. సో వీటిని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ గ్రోమర్ ఫుడ్ క్యాంపెయిన్ లేదా అధిక ఆహారోత్పత్తి కార్యక్రమం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గ్రామీణ ప్రజలంతా కూడా మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలను అందించట్లేదు. ఎందుకు అందించట్లేదంటే, మీరు కొంతమంది నిపుణుల్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారనమాట, ఈ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది అని చెప్పేసి వచ్చేస్తున్నారు. కానీ రైతులకి ఈ విషయం మీద పూర్తి క్లారిటీ అనేది రావట్లేదు. నెక్స్ట్ రైతులకి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అదేదో పెద్దవాళ్ళ వ్యవహారం అన్నట్టు వీళ్ళు పట్టించుకోవట్లేదు. సో వీటన్నిటిని రెక్టిఫై చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఈ గ్రామ ప్రజలందరినీ కూడా గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడానికి ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేయాలని చెప్పి ఈ విటి కృష్ణమాచారి కమిటీ చెప్పడం జరిగింది. ఓకే, సో దాని పర్యవసానంగానే ఇమీడియట్లీ మన గవర్నమెంట్ ఈ సిడిపిని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దాని తెలుగులో ఏమని చెప్తాం, సమాజ వికాస ప్రయోగం. ఎప్పటి నుంచి లాంచ్ చేశారు దీన్ని అంటే 1952 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజున లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్ టార్గెట్ ఏంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ది అంటే, గ్రామాల్లో అభివృద్ధి ప్రయత్నాల ద్వారా ఉత్పత్తిని పెంచాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. సో ఇలా ఇన్వాల్వ్ చేసి నాయకత్వాన్ని డెవలప్ చేసి సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనం టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఏదో ఒక కులానికి లేదా వర్గానికి లేదా సమూహానికి పరిమితం కాకుండా ఎంటైర్ కమ్యూనిటీని డెవలప్ చేయడం చేయాలని చెప్పి మనం టార్గెట్గా పెట్టుకున్నాం. కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. నెక్స్ట్ దీని మోడల్ ఎలా ఉంటుందంటే, ఇనీషియల్గా 50 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాము. వీటిని 55 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి బ్లాక్కి ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతి బ్లాక్లోనూ కూడా 60,000 నుంచి 70,000 వరకు జనాభా ఉంటుంది. ఓకే, సో ఒక్క బ్లాక్లో ఉండే జనాభా ఏంటంటే 60,000 నుంచి 70,000 వరకు. ఇనీషియల్గా ఎన్ని బ్లాక్స్తో స్టార్ట్ చేశారని అడిగితే ఆన్సర్ ఏంటి, 55 బ్లాక్స్. దీని తర్వాత 5,011 బ్లాక్స్కి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫండింగ్. ఏ విదేశీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహకారంతో ఈ సిడిపి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని అడగవచ్చు. ఆ స్వచ్ఛంద సంస్థ ఏంటంటే ఫోర్డ్ ఫౌండేషన్. అమెరికాకి చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ ప్రోగ్రామ్కి 2,30,00,000 రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలేమో 75% అమౌంట్ని భరించడం జరుగుతుంది ఖర్చులో, రాష్ట్ర ప్రభుత్వాలేమో 25% భరించడం జరుగుతుంది మొదటి 3 సంవత్సరాల వరకు. ఓకే, సో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 100% ఇన్వెస్ట్మెంట్ని ఎవరు భరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఓకే, సో తెలుగులో చెప్పాలంటే మొత్తం వ్యయంలో 75% కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి, 25% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇది ఎప్పటి వరకు, తొలి 3 సంవత్సరాలు మాత్రమే. 3వ సంవత్సరం దాటిన తర్వాత మొత్తం వ్యయం ఎవరు భరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోస్ట్లీ ఇంత డెప్త్కి అడగకపోవచ్చు కానీ వర్స్ట్ కేసు 1952లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం కదా. సో 52-53 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క బ్లాక్కి కేటాయించిన మొత్తం ఎంత అంటే 22 లక్షలు. ఓకే, సో ఈ పథకాన్ని ప్రారంభించిన తొలి ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్క బ్లాక్కి ఎంత మొత్తం కేటాయించారంటే 22 లక్షలు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రెండవ ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి అంటే 53-54 ఆర్థిక సంవత్సరం
ఈ మొత్తాన్ని 15 లక్షలకి తగ్గించేశారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఈ మొత్తాన్ని 4 లక్షలకి తగ్గించేశారు. ఓకే, ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఫర్ వర్స్ట్ కేస్కి. ఓకే, సో ఫోర్డ్ ఫౌండేషన్ కేటాయించిన మొత్తం ఎంత అని చెప్పుకున్నాం, 2,30,00,000. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిడిపి పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది. సో ఈ సమాజ అభివృద్ధి కార్యక్రమాలని అమలు జరపడానికి కేంద్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి దాకా పాలనా వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కేంద్ర స్థాయి. కేంద్ర స్థాయిలో కేంద్ర సంఘం ఉంటుంది, దానికి సలహాలు ఇవ్వడానికి సలహా సంఘం ఉంటుంది. కేంద్ర సంఘంలో సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రణాళికా సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళే కేంద్ర సంఘంలో కూడా సభ్యులు ఉంటారు. ఓకే, సో కేంద్ర సంఘంలో సభ్యులు ఎవరంటే ప్రణాళికా సంఘం సభ్యులు. నెక్స్ట్ ఈ కేంద్ర సంఘానికి సలహా ఇవ్వడానికి ఒక సలహా సంఘం ఉంటుంది. ఈ సలహా సంఘంలో సభ్యులు ఎవరు ఉంటారంటే సెక్రటరీస్ లేదా కార్యదర్శులు ఉంటారు. ఏ కార్యదర్శులు వీళ్ళు అంటే మన భారత ప్రభుత్వ అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆఫీసులో ఉండే సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో ఆ సెక్రటరీస్ తోటి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ విధానాలన్నీ నిర్ణయించేది, వాటిని రూపకల్పన చేసేది, పర్యవేక్షించేది ఎవరంటే కేంద్ర సంఘం. ప్రణాళికా సంఘం సభ్యులు దీంట్లో మెంబర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు డిజైనింగ్ పార్ట్ అయింది. వీళ్ళు సలహాలు ఇస్తారు, వీళ్ళు డిజైన్ చేస్తారు. మరి ఆ డిజైన్ చేసిన ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, నెక్స్ట్ వాటిని కింది స్థాయిలో పంపించి కోఆర్డినేట్ చేయడం ఎలాగా, వీటికి సంబంధించి ఒక పర్సన్ని నియమించడం జరిగింది. అతను ఏమని పిలుస్తామంటే మనం అడ్మినిస్ట్రేటర్ అంటాం. సో ఈ అడ్మినిస్ట్రేటర్ డ్యూటీ ఏంటంటే భారతదేశం మొత్తం ప్రాంతాల్లో సమాజాభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకల్పన చేశాం కదా, ఈ రూపకల్పన చేసిన ఈ పథకాలని కింది స్థాయికి పంపించడం, కోఆర్డినేట్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారు. ఓకే, సో ఇది కేంద్ర స్థాయిలో డిజైన్ చేసేది, సలహాలు ఇచ్చేది 2 కమిటీస్ ఉన్నాయి. ఈ మెయింటెనెన్స్ కోఆర్డినేషన్ చూసుకోవడానికి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్లో రాష్ట్ర స్థాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అభివృద్ధి కమిటీ ఉంటుంది. ఈ అభివృద్ధి కమిటీకి ఒక హెడ్, ఒక సెక్రటరీ ఉంటారు. హెడ్ ఎవరంటే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఈ అభివృద్ధి కమిటీకి హెడ్గా ఉంటారు. నెక్స్ట్ ఈ కమిటీకి ఒక సెక్రటరీ కూడా ఉంటాడు. ఆ సెక్రటరీ ఎవరంటే రాష్ట్ర అభివృద్ధి కమిషనర్. ఓకే, సో వీళ్ళిద్దరికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాష్ట్ర అభివృద్ధి కమిటీకి హెడ్ ఎవరంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ సెక్రటరీ మాత్రమే, హెడ్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ కమిటీలో మెంబర్స్ కూడా ఉంటారు. ఈ మెంబర్స్ ఎవరంటే రాష్ట్రాలకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కమిటీలో మెంబర్స్ కింద ఉంటారు. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సలహా సంఘం అనేది ఉంటుంది. ఈ సలహా సంఘానికి హెడ్ ఎవరు ఉంటారంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సలహా సంఘానికి హెడ్ కింద ఉంటారు. ఓకే, సో ఈ 2 స్టేజ్లోనూ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఇక్కడ కేంద్ర సంఘం ఉంటే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కమిటీ ఉంటుంది, ఇక్కడ కేంద్ర స్థాయి సలహా సంఘం ఉంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి సలహా సంఘం ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి ఈ విధులన్నింటినీ నిర్వర్తించడానికి అడ్మినిస్ట్రేటర్ ఉంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ ఉంటారు. ఓకే, సో ఈ లెవెల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, రాష్ట్ర మొత్తంలో సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతల్ని ఎవరు నిర్వహిస్తారు అని చెప్పి మనం బ్లైండ్గా ముఖ్యమంత్రి అని పెట్టేయకూడదు. దానికి ఆన్సర్ ఏంటి, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్. సో కేంద్ర స్థాయి అయిపోయింది, రాష్ట్ర స్థాయి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జిల్లా స్థాయి. జిల్లా స్థాయికి కూడా ఒక హెడ్ ఉంటాడు. అతను ఎవరంటే జిల్లా అభివృద్ధి అధికారి. జిల్లా అభివృద్ధి అధికారిగా ఎవరిని నియమిస్తారంటే జిల్లా కలెక్టర్ని నియమించడం జరుగుతుంది. ఇది కూడా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ జిల్లా అభివృద్ధి అధికారికి సలహాలు ఇవ్వడానికి ఒక సలహా సంఘాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సలహా సంఘాన్ని ఏమని పిలుస్తామంటే మనం జిల్లా అభివృద్ధి సంఘం అంటాం. సో ఇక్కడ జిల్లా అభివృద్ధి అధికారి లేదా కలెక్టర్ యొక్క డ్యూటీస్ ఏంటంటే జిల్లాల వివిధ అధికారుల మధ్య సమన్వయం సమకూర్చడం, అంటే కోఆర్డినేట్ చేసుకోవడం. నెక్స్ట్ కింది స్థాయిలో సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని అమలుపరిచే సబ్ డివిజన్ స్థాయిలో ఉన్న సబ్ కలెక్టర్లు ఉంటారు కదా, సో వాళ్ళకి మీద అథారిటేటివ్ అంటే నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించడం. నెక్స్ట్ లెవెల్ అధికారి ఎవరైతే ఉన్నారో అతనితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసేది కలెక్టర్. సో మనం ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే కేంద్ర స్థాయిలో అడ్మినిస్ట్రేటర్ చేసే డ్యూటీని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ చేస్తారు. అదే డ్యూటీని జిల్లా స్థాయిలో ఎవరు చేస్తారంటే కలెక్టర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్థాయి. విలేజ్ని బ్లాక్స్ కింద డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా, ఈ బ్లాక్స్కి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, సో దీనికి హెడ్ ఎవరంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద ఎవరు ఉంటారంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, విస్తరణాధికారులు అంటాం. ఈ విస్తరణాధికారులకి ఎవరెవరంటే విస్తరణాధికారులు అంటే
మనం రకరకాల శాఖల గురించి మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. అసలు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ ఏంటి అని చెప్పుకున్నాం. ఒక బ్లాక్ని తీసుకుని ఆ బ్లాక్లో ఉన్న 60,000 నుంచి 70,000 జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలని కల్పించాలి. విద్య, ఆరోగ్యం, వైద్యం, నీటిపారుదల, రోడ్లు, రవాణా, ఇలా ప్రతి సౌకర్యాన్ని కల్పించాలి. అదే టార్గెట్ అని చెప్పుకున్నాం. సో ఆ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనమాట. సో ఈ బీడీఓ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ శాఖలన్నిటి ఆఫీసర్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటాడు. ఓకే, ఇది బ్లాక్ స్థాయిలో. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి గ్రామ స్థాయి. ఈ గ్రామ స్థాయిలో పై వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ అన్నీ పాస్ చేసేవాడు ఎవడంటే గ్రామ సేవక్. ఈ గ్రామ సేవక్ కంట్రోల్లో ఒక 5 to 6 గ్రామాలు ఉంటాయి. సో ఈ గ్రామ సేవకుడు ఏం చేస్తాడంటే పైన చెప్పిన శాఖలన్నింటికి కూడా ప్రతినిధిగా ఇతను వ్యవహరించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో సమాజాభివృద్ధి కార్యక్రమాలను అమలు జరిపేది ఎవరంటే గ్రామ సేవకుడే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎంటైర్ సిస్టంలో ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటూ లేదు. కేంద్ర స్థాయిలో తీసుకున్న, రాష్ట్ర స్థాయిలో తీసుకున్న, జిల్లా స్థాయిలో లేదా బ్లాక్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎక్కడ తీసుకున్నా కూడా గవర్నమెంట్తో నియమించబడ్డ ఈ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. మెయిన్ కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంది. ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఇలాంటి వాళ్ళకి కంట్రోలింగ్ పవర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ప్రజలతో ఎన్నుకబడిన రాజకీయ నాయకులకి కంట్రోలింగ్ పవర్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. మరి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదా అంటే ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఇచ్చారు? ఓన్లీ సలహా సంఘాల వరకు మాత్రమే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక చిన్న స్కీమ్ ఉంది, ఇది కూడా చెప్పుకుంటే ఈరోజు క్లాస్ కంప్లీట్ అవుతుంది. అదేంటంటే జాతీయ విస్తరణ సేవా పథకం, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అంటాం. దీన్ని కొన్ని బుక్స్లో ఎన్ఈఎస్ అంటాం, కొన్ని బుక్స్లోనేమో ఎన్ఈఎస్ఎస్ అంటాం. డిఫరెన్స్ అయితే ఏం లేదు. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేది ఈ ప్రోగ్రామ్ పేరు. స్కీమ్ అనేది కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయారనమాట. ఓకేనా. సో ఇది ఎప్పుడు ఇనిషియేట్ చేశారంటే 1953 అక్టోబర్ 2. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇనిషియేట్ చేశారు? 1952 అక్టోబర్ 2, అంటే గాంధీ జయంతి రోజున ఇనిషియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ని 1 year తర్వాత, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత, అదే గాంధీ జయంతి రోజు 1953లో ఇనిషియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సిడిపికి ఎన్ఈఎస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా సేమ్ పథకాలే అనమాట. ఇంకా చెప్పాలంటే సిడిపికి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చేది. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ సమాజ విస్తరణ పథకం లేదా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా దేశవ్యాప్తంగా ఎక్స్టెండ్ చేయడానికి నిర్దేశించిన పథకం ఏది అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్. ఓకేనా. సో 5 years ప్లాన్స్ డాక్యుమెంట్లో గవర్నమెంట్ సింపుల్గా ఏం చెప్పిందంటే మన లక్ష్యం వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏంటంటే ఎన్ఈఎస్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇండియాలో ఉన్న మొత్తం గ్రామాల్లో ప్రతి 3 గ్రామాలకి ఒక గ్రామాన్ని ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ 5 year ప్లాన్ టైంకి టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే ప్రతి గ్రామాన్ని కూడా ఈ స్కీమ్ కిందకి తీసుకొద్దామని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో దీని ఫలితాల గురించి యాక్చువల్లీ మనం తర్వాత ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక టైంలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నో చెప్పాలంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషను ఈ 2 స్కీమ్స్ కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పుకుని తర్వాత ఏం చేసామంటే వ్యవసాయ అభివృద్ధి అయినా జరిగితే చాలని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఈ వ్యవసాయ అభివృద్ధి కూడా అనుకున్నట్టు జరగలేదు. ఈ స్కీమ్స్ వల్ల పెద్ద పెద్ద భూస్వాములు మాత్రమే బాగుపడ్డారు, చిన్న సన్నకారు రైతులు అయితే ఎప్పటిలాగా ఉన్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఎవరంటే ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదికలో చెప్పడం జరిగింది. ఏంటంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవాడు గవర్నమెంట్ ఆఫీసర్ కదా. సో గవర్నమెంట్ ఆఫీసర్ పబ్లిక్తో ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలుసు. వీరి డామినేషన్, ఓవర్ యాక్షన్ చూసి సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇతని దగ్గరికి రావడమే మానేశారంట. అసలు ఈ ప్రోగ్రాం పెట్టిందే ప్రజల భాగస్వామ్యం కోసం. సో అటువంటి ప్రజలే దూరంగా వెళ్ళిపోయేసరికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం బలవంతరాయ్ మెహతా, నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ యొక్క నివేదికల్ని, వాటి యొక్క పర్యవసానాలని డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత క్లాస్లో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి కూడా చెప్పేసుకుంటే ఈ 5th సెక్షన్ కంప్లీట్గా మనకి పూర్తయిపోతుంది. ఈరోజు చెప్పుకునే దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.